పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అండ్ అలాగే కాకినాడ ఎంపీ వంగా గీత గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గీత గారు. నమస్తే అండి. నిజంగా ఎలా జరుగుతున్నాయి ప్రచారం అండ్ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం అనేది టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి కన్ను పిఠాపురం నియోజకవర్గం మీదే ఉంది. అది కేవలము జేఎస్పీ అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిల్చుంటున్నారు కాబట్టి అంటే మీరేమంటారు? అంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి కాబట్టి న్యాచురల్ గా అది ఉంటది. మా ప్రచారం అయితే మేము అప్పుడే చాలా రోజుల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవనీయులు మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇన్ఛార్జ్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి పార్టీ కోఆర్డినేషన్, లీడర్స్ అందరినీ కోఆర్డినేట్ చేయడం, గ్రామాల వారిగా పిలిచి మాట్లాడడం జరిగింది. ఈ మధ్యనే నా అదృష్టం అది పిఠాపురం నియోజకవర్గానికి మరొకసారి సేవ చేసే అవకాశం నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి నాకు క్యాండిడేట్ గా డిక్లేర్ చేసిన దగ్గర నుంచి కూడా ముందే మనకు డిక్లేర్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అందరూ కూడా రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పేది ఏంటంటే, సాధారణంగా అధికార పార్టీకి పోటీ ఎక్కువ ఉంటది, అట్లాగే రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి, సరి చేయలేరు, ఆఖరి వరకు సీట్ల డిక్లరేషన్ అవ్వదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారం వచ్చినప్పటి నుంచి కూడా వివిధ కార్యక్రమాల ద్వారా పల్లె నిద్ర కావచ్చు, గడప గడపకే కావచ్చు, కార్యక్రమాల రివ్యూ కావచ్చు, ఏ రకం పేరు ఏదైనా కూడా ప్రజలకి దగ్గరగా ఉన్నాము. అంతేకాకుండా క్యాండిడేట్స్ ను కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నట్టుగా ఎర్లీగా డిక్లేర్ చేశారు. దాని వల్ల ఉపయోగం ఏంటంటే మీ ఎక్కువ మంది ప్రజల్ని కలవటానికి, ఇంచుమించుగా అందరినీ కలవటానికి అవకాశం. అది చాలా మంచి పని అయింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం అనేది మీకు మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా గీత గారు? అంటే ఇప్పుడు పోటీ అనేది పోటీయే. ఆయన పార్టీ అధ్యక్షుడు, సినీ యాక్టర్ కాబట్టి హైప్ వచ్చింది, కానీ పోటీయే. ప్రజలు ఏం నిర్ణయించుకుంటారంటే అల్టిమేట్ గా ప్రజలకి ఏం న్యాయం జరుగుతుంది, ప్రజలకి ఎవరు అందుబాటులో ఉంటారు, ప్రజలకి ఎవరు సేవ చేస్తారు, ప్రజల అవసరాలకి ఎవరు వచ్చి వాళ్ళకి కార్యక్రమాలకి అందుబాటులో ఉంటారనేది మెయిన్ ముఖ్యం. కాబట్టి క్యాండిడేట్ గానే మనం చూస్తాము. అంతేకాకుండా ఇక్కడ చాలా హుషారుగా జరుగుతుంది. ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మేము ప్రతి గ్రామానికి వెళ్తున్నాం, గ్రామాల్లో తిరుగుతున్నాం, వార్డుల్లో తిరుగుతున్నాం. ఎక్కడన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఆయన కార్యక్రమాలు చేయటమే కాదు 2009కి ముందు 2009 తర్వాత ఐడెంటిఫై చేసే విధంగా కార్యక్రమాలు తీసుకున్నారు. ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రతి ఒక్కరికి ఇవ్వటం మాత్రమే కాకుండా ఇప్పుడు వరకు భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా ఇచ్చే విధానం, అంటే ఫెయిర్ గా, పర్ఫెక్ట్ గా, టైమ్లీ, సిఫార్సు లేకుండా అందరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆఫీసర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరి చుట్టూ తిరిగి బతిమాలాడాల్సిన అవసరం లేకుండా ఒక వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని పెట్టి దాని ద్వారా ఇవ్వటం, అంతేకాకుండా మిగతాయి డైరెక్ట్ గా ఖాతాల్లోకి వేయటం. ఇది చాలా చాలా కనెక్ట్ అయ్యారు ప్రజలందరూ. బట్ ఓన్లీ సంక్షేమం ఉంటే సరిపోదు కదా, అభివృద్ధి కూడా ఉండాలి కదా అని చెప్పి అటు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పదే చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అదే సంక్షేమం ఒకటే కదా, అభివృద్ధి కూడా చూడాలి. మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూడండి, గ్రామాల్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, సచివాలయ బిల్డింగ్లు కానీ, ఆర్బీకే బిల్డింగ్, ఇదంతా అభివృద్ధి కాదా? మెయిన్ రోడ్స్ ఉన్నాయి. అట్లాగే నేషనల్ హైవేస్ రోడ్స్ తెప్పించడంలో కానీ జగన్ గారు ప్రధానమైన పాత్ర పోషించారు. సరే, ఇప్పుడు R&B రోడ్స్ కావచ్చు, జిల్లా పరిషత్ రోడ్లు కావచ్చు, కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి, కొన్ని ఇది ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. ఇది మేము కాదంటలేదు. జనం కొన్ని రోడ్లకైతే ఇబ్బంది పడుతున్నారు, అవి కూడా చేయిస్తాం. అవి కూడా రాబోయే కాలంలో అవన్నీ కూడా పూర్తి చేసి కంప్లీట్ బాగు చేసి ప్రజలకు అందిస్తాం. ఇప్పటికే చాలా రోడ్లని మైనర్ రిపేర్స్ అన్ని కూడా మేజర్ రిపేర్స్ కానీ చేయించడం జరిగింది. ఇప్పుడు అలా అనుకుంటే వాళ్ళే చెప్తున్నారు మేము ఇన్ని సంవత్సరాలు పాలించాము. ఇన్ని సంవత్సరాలు పాలించిన తర్వాత అసలు బాగోని రోడ్లు ఎందుకు ఉండాలి? అసలు ఇప్పటి వరకు హాస్పిటల్స్ ఎక్కడైనా కట్టారా? ఎప్పుడైనా స్కూల్ బిల్డింగ్స్, నాడు నేడు స్కీమ్ లో స్కూల్ బిల్డింగ్స్ ఎప్పుడు లేని, టీచర్స్ ఇబ్బంది పడేవారు, స్టూడెంట్స్ ఇబ్బంది పడేవారు. ఎవరినైనా అడగండి, అమ్మాయిలకైతే ఆడవాళ్ళకైతే ఇంకా నరకం చూసేవారు. ఎందుకంటే మనకు తెలియదు ఆడవారికి ఉండే ఇబ్బందులు ఉంటాయి. టాయిలెట్స్ లేవు. ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ ని మించి ఫెసిలిటీస్ ఇచ్చారు. ఇది అభివృద్ధి కాదా? నాడు నేడు స్కూల్ బిల్డింగ్ కట్టించడం అభివృద్ధి కాదా? కాలేజీ బిల్డింగ్స్ అభివృద్ధి కాదా? ఇవన్నీ కూడా అభివృద్ధి కావాలని
దాన్ని హైప్ చేసి వాళ్ళకి ఇంకొక రకంగా అనడానికి లేదు, అందుకోసం హైప్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు అనేది ఇంత అభివృద్ధి చేసి ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత కూడా 2019 ఎలక్షన్స్ లాగా అయితే 2024 ఉంటుంది. టగ్ ఆఫ్ వార్ అనేది చాలా ఈక్వల్ గా ఉంటుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా, ఇటు పిఠాపురం నియోజకవర్గం వైపు చూసుకున్నా కూడా టగ్ ఆఫ్ వార్ అనేది ఈక్వల్ గా ఉంటుంది అంటున్నారు. ఎలక్షన్ ని వార్ అని, ఎలక్షన్ ని ఏదో పెద్ద ఇది కింద చూస్తున్నది ప్రతిపక్షాలు. ఓన్లీ మాటల్లో ఇది చాలా పెద్దవారు, బట్ పీపుల్ చాలా ప్రశాంతంగా ఉన్నారు. పీపుల్ కి ఎవరికి మంచి జరిగిందో వాళ్ళకి ఓటు వేయటం సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి అభివృద్ధి అంటే సంక్షేమం కూడా, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి ఆర్థికంగా అడుగడుగున సహకారం అవుతుంది. అది మనీ రొటేషన్ అవుతుంది, వాళ్ళకి కొనుగోలు శక్తి పెరిగింది. ఎక్కడ ఇబ్బంది పడకుండా ఒక పేదరాలకి 3,000 ఇస్తే 3,000 పెద్దవాడికి ఇస్తే 3 కోట్లు ఇస్తాడు, లోపల దాస్తారు. బట్ పేదవాడికి ఇచ్చిన 3,000 మళ్ళీ వెంటనే ఆ నెల లోపల అన్ని ఖర్చు అయిపోతాయి. కాబట్టి దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక్కడ వార్లు లేవు, ఏమీ లేవు. ఖచ్చితంగా జగన్ గారికి ప్రభుత్వం రావడానికి కావలసిన అవకాశాలు అన్ని ఉన్నాయి. ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే నేను దగ్గర ఈ 20 days నుంచి 25 days నుంచి కంప్లీట్ ప్రజల్లోకి వెళ్ళి ఊరు తిరుగుతున్నాను కాబట్టి అక్కడి నుంచి వచ్చే ఎప్పుడు కన్నా పాజిటివ్ ఓటింగ్ అనేది జరుగుతుంది. పాజిటివ్ గా ఉన్నారు, ప్రభుత్వానికి పాజిటివ్ ఉన్నారు, ప్రభుత్వానికి యాంటీ ఉందని ప్రతిపక్షాలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వాలు అన్ని నియోజకవర్గాల్లో వార్ ఉందని ప్రతిపక్షాలు సృష్టిస్తున్నాయి. నో వార్, నో నెగిటివ్, ఓన్లీ పాజిటివ్. పథకాలు అందుకున్న తర్వాత చాలా పాజిటివ్ గా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎలా ఉందండి అసలు, ప్రజలు ఏమంటున్నారు? ఇదివరకు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వచ్చాయో అదే విధంగా ఆ రిజల్ట్ రిపీట్ అవుతుందా? ఈసారి కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయా, లేదా ముందుసారి కాదు ఇప్పుడు ఇంకాస్త మెరుగుపడ్డారు, సో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని వినిపిస్తోంది? దానికి మీరు ఇచ్చే సమాధానం? అంటే ఇప్పుడు ఓట్లు తగ్గుతాయా పెరుగుతాయా అనేది ఓటర్స్ వేయాలి, వాళ్ళ ప్రచారం బట్టి ఉండొచ్చు, అయినా అవ్వచ్చు. ఏదైనా ఇక్కడ వైసీపీ నెగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగ్గిస్తారు ప్రజలు. వంగగీత గారు గెలుస్తారు, ప్రజలు వైసీపీని గెలిపిస్తారు. అభ్యర్థి న్యాచురల్ గా నేనే అభ్యర్థిని కాబట్టి తప్పకుండా గెలుస్తాను. నేను నియోజకవర్గం ఆడపడుచుని. ఇక్కడ 2 విషయాలమ్మా మనం గమనించాల్సింది. ఒకటి, గవర్నమెంట్ కి పాజిటివ్ గా ఉంది, జగన్ గారి మీద అందరికి కూడా నమ్మకం ఏర్పడింది. మెయిన్ నమ్మకం, భరోసా, ధీమా. ఈ ప్రభుత్వం వల్ల మాకు ఏ విధమైన బెడద లేదు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా మాకు పెద్దవాడికి కావాల్సింది ఏంటి? సంక్షేమ పథకాలు. కూలి పనికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, నాయకుల చుట్టూ తిరగాలంటే అవ్వదు. ఈ రోజు అలా ఎవ్వరికి లేదు. మా హ్యాపీగా నెల ఏ డేట్ వస్తుందో ఆ డేట్ ఖాతాలో అయినా పడిపోతుంది, ఇంటికి వచ్చైనా అందిస్తారు. తన కూలి పని తను చేసుకుంటాడు, తన వర్క్ తను చేసుకుంటారు, చేస్తారు. రెండోది, నేను క్యాండిడేట్ మీద కూడా నమ్మకం ఉంది, ఆప్యాయత ఉంది, అనుబంధం ఉంది. నాకు వాళ్ళతో సత్సంబంధాలు, వాళ్ళు మేము కలిసి చాలా సంవత్సరాలుగా నేను పిఠాపురం నియోజకవర్గ ప్రజల్లో ఒక ఇంటిలో నేను భాగస్వామి కింద లెక్క, ఆడబొడుచు కింద లెక్క. కాబట్టి అందరూ నన్ను ఆదరిస్తారు. పార్టీకి బాగుంది, జగన్ గారికి బాగుంది, ఇండివిజువల్ గా క్యాండిడేట్ గా నాకు కూడా పాజిటివ్ రెస్పాన్స్. బట్ ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి మీకు ఇన్విటేషన్ వచ్చింది, అందులో చేరుతారు అన్న ఇన్విటేషన్ ఎందుకు ఇచ్చారు వాళ్ళు? ఇది కేవలం ఇప్పుడు ఆయనే ఒక మీటింగ్ లో మీరు మా పార్టీలోకి రండి అన్నారు. ఆ రోజే నేను సమాధానం చెప్పాను, ఇది కరెక్ట్ కాదు, ఇది పొలిటికల్ గా మాట్లాడాల్సిన మాట కాదు. మరి ఏ విధంగా ఆయన ఆ మాట అన్నారో నాకు తెలియదు. తర్వాత ఈ మధ్య నాదే కాదు, ముఖ్యమైన లీడర్స్ అందరినీ ఏదో వాళ్ళతో మాట్లాడినట్టు ఇవన్నీ కేవలం ఒకటి, దీన్ని బట్టి తెలుస్తుంది. ఒకటి, డబ్బులు ఇచ్చేస్తారని, లేకపోతే ప్రలోభ పెట్టేస్తారని క్యాండిడేట్స్ మాట్లాడే, ఇదంతా క్రియేషన్. రేపు నెగిటివ్ రిజల్ట్ వాళ్ళకి వచ్చిన తర్వాత ఏం చెప్పుకుని చేయాలనే దానికి ప్రిపరేషన్ అని నేను అనుకుంటున్నాను. ఒకటి. తర్వాత రెండోది, క్యాండిడేట్ల మీద రాంగ్ సిగ్నల్స్ పంపడానికి చేస్తున్న దుష్ప్రచారం. ఇది చాలా దుష్ప్రచారం. ఈ రోజు రేపు మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఎలా ఉంది, వాయిస్ ఎడిటింగ్ చేస్తున్నారు, లేకపోతే ఇంకొక రకంగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం ప్రతిపక్షాలు, వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండాలి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఎలక్షన్స్ తర్వాత మీరు జనసేన పార్టీలో చేరుతారు, ఇది ఖచ్చితం అన్నట్టు కూడా ముందేమో అప్పుడే చేరమన్నారు, ఇప్పుడేమో ఇప్పుడు ఈ 10 days తర్వాత ఏమో మాట్లాడేమంటున్నారు, రేపు తర్వాత వచ్చి జాయిన్ అవ్వాలి. అసలు ఏమన్నా రాజకీయ ఒక అవగాహన గాని,
రాజకీయంగా ఏది మాట్లాడొచ్చో మాట్లాడకూడదో తెలియటం కానీ దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, రాజకీయం ఒకటి తెలియకపోవటం కాదు, నాన్ సీరియస్. రాజకీయాలంటే ఏంటి, ప్రజల్లోకి వెళ్తున్నాం. రాజకీయాలంటే ఏంటి, ఒక క్యాండిడేచర్ అంటే ఏంటి, ఏం చెప్పాలి ప్రజలకి. ముందు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి, వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి, వాళ్ళ లీడర్షిప్ మీద వాళ్ళ నమ్మకం ఉండాలి. ఎస్, నాకుంది, నా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది, మా లీడర్ మీద మాకు నమ్మకం ఉంది, మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తారనే పూర్తి విశ్వాసం మాకు. అట్లాగే నా మీద నాకు నమ్మకం ఉంది, నేను ప్రజల్ని ఒప్పించగలను, ప్రజలతో పని చేయగలను. గతంలో పని చేశాను, ఇప్పుడు చేస్తున్నాను, రేపు చేస్తాను. నేను ఉన్నంత వరకు ప్రజల కోసం పనిచేస్తాను. అతి సామాన్యుడి దగ్గర నుంచి నాకు చేరువుగా ఉంటారు, నేను కూడా అతి సామాన్యుడు చేరువుగా ఉంటాను. ఇది ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు వంగగీత గారి గురించి బ్యాడ్ గా చెప్పాలంటే ఏం లేదు. కాబట్టి ఇలాగా రాంగ్ న్యూస్ క్రియేట్ చేయటం అనేది చాలా ఇబ్బందికర విషయం. నేను ఈ సందర్భంగా మీరు మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాను, దయచేసి ఇలాంటివన్నీ ఆపండి. ఏదో ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందరికీ తెలుసు వాట్ ఈస్ వంగగీత తెలుసు, తను ఎట్లా చేస్తుందో తెలుసు, తన విధానం ఏంటో తెలుసు. రాజకీయ నేను అంతకు మించి కూడా నేను ఏది పర్సనల్ గా కూడా నేను మాట్లాడను. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 90,000 వరకు ఉన్నాయి. సో అవి మీ వైపు వెళ్తాయా, అటు పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్తాయా? నచ్చిన వాళ్ళ వైపు వెళ్తాయి. ఎవరు నచ్చారు ప్రజలకు? మీరు తిరుగుతున్నారు కదా. అంటే నచ్చడం అంటే ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలు ఏ డెసిషన్ తీసేసుకుంటారని నేను చెప్పలేను, కానీ ప్రజలు మాత్రం నాకు మద్దతుగా ఉంటారనేది నా నమ్మకం, విశ్వాసం. తప్పకుండా అదే జరుగుతుంది అనేది సంపూర్ణ భరోసా ఉంది. ఇంకొకటి చెప్పాను అంటే క్యాస్టే మీరు ఎత్తారు కాబట్టి నేను అన్ని కులాలని దగ్గర 25 years దాటింది. నేను 25 ఏళ్ళు నేను ఇంకా అప్పటి నుంచి స్టూడెంట్ రాజకీయాలు అప్పటి నుంచి ఉన్నాను. రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్ గానే నేను చూశాను తప్ప ఎప్పుడు కులాలు మతాలు లేదు. అట్లాగే అన్ని కులాలు నాకు వచ్చిన పదవులన్నీ కూడా నేను వాళ్ళ కోసమే నేను చేశాను తప్ప నా కోసం నేను అనేది ఏది చూడలేదు. అప్పుడు ఏ వర్గానికి ఏది జరుగుతుంది, కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, రకరకాల సమస్యలు వాళ్ళు చేశారు. ఇప్పుడు పిఠాపురంలో నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా నన్ను ఓన్ చేసుకుంటున్నారు, ఈ కులం అని చేయట్లేదు. అయితే ఇక్కడ ఏ కులానికి ఆ కులానికి నేను చేయగలిగాను. అలా ఎవరైనా ఏదైనా ఒక కులం క్లెయిమ్ చేసుకుంటే ఆ కులానికి కూడా సేవ చేసింది నేనే అని చెప్పి నేను చెప్పగలను. నా ద్వారా సర్వీస్ పొందిన వాళ్ళు కానీ, నా సహాయ సహకారం ఇచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళు నాకు సహకారం ఇచ్చిన వాళ్ళు కానీ ఈ రోజు లెక్క పెడితే వంగగీత గారికి ఎంతమంది వస్తారనేది రేపు లెక్కలు తేలుతాయి, రేపు ఎన్నికల్లో తేలుతాయి. అయితే నేను సంపూర్ణ విశ్వాసంతో చెప్తున్నాను, జగన్ గారు ఇచ్చింది కాపులకి ఉంది. కాపులకి గతంలో కార్పొరేషన్ ద్వారా తూతూ మంత్రంగా కొన్ని నిధులు ఇచ్చి ఏదో దేనికి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అట్లా కాదే, కాపు కార్పొరేషన్ నుంచి ప్రతి ఇంటికి కూడా లబ్ధి పొందేలాగా లక్షలాది మందికి ఆర్థిక సహకారాన్ని ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి 10,000 చొప్పున వెళ్ళటం వల్ల ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి లక్షల మంది. మీరు లెక్కలు చెప్పమానండి, ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో క్యాస్ట్ ఓట్లు వాళ్ళు లెక్కలు చెప్పమానండి. ఎనీ క్యాస్ట్ బిఫోర్ 19 ముందు ఆ క్యాస్ట్లకి ఎంత ఆదరణ లభించింది, ఆర్థిక సహకారం లభించింది, ఆఫ్టర్ 19 ఎంత ఆదరణ లభించింది. ఇన్ని పథకాలు లేవు, ఇంత విధిగా ఇచ్చింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, జగన్ అన్న మాకు చేశాడు, మాకు ఇబ్బంది లేదు. ముఖ్యంగా అందరూ చెప్పేదమ్మా, మాకు గౌరవాన్ని ఇచ్చారు. పేదల్ని పేదల కింద ఓట్ల కింద చూడలేదు. మేము ఇంటి దగ్గర ఉంటే చేతిలో పెడుతున్నారంటే పేదలను గౌరవించారు, పేదరికాన్ని గౌరవించారు. కాబట్టి మమ్మల్ని లబ్ధిదారులందరినీ ఆఫీసుల దగ్గర ఎక్కడెక్కడో పడిపోయి ఉంచలేదు. ఇవాళ ఒక ఉదాహరణ, వాళ్ళు వాలంటీర్ సిస్టమ్ కి తప్పు అన్న వాళ్ళు ఈ రోజు ప్రజలు చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి వాలంటీర్స్ పెన్షన్ ఇవ్వకుండా చేశారు. దానివల్ల మరి నాకు ఇవాళ నిన్న టీవీలో చూస్తే దగ్గర వడగాలకి దెబ్బతిన్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు 100ల సంఖ్యలో ఉన్నారు. పెద్దవాళ్ళు, చాలా మంది పెద్దవాళ్ళు పడిపోయిన వాళ్ళు, ఇంకా మంచం మీద నుంచి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక వ్యక్తిని మంచం మీద నుంచి బయటకు తీసుకొచ్చి అతను దైనందిన కార్యక్రమాలు చేయాలంటే 2-3 మనుషులు ఉండాలి. సో ఇది బాగా నెగటివ్ అయిపోయింది కదండి, టీడీపీకి కానీ జనసేన పార్టీ కానీ వాలంటీర్ వ్యవస్థని కొంత అడ్డుకోవడం అనేది చాలా నెగటివ్ అయిపోయింది. నెగటివ్ అంటే ప్రజలమ్మా, ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. 66 లక్షల మంది పెన్షనర్స్ కి
అందులో దగ్గర దగ్గర 20%, 30% తీసుకున్న వృద్ధులు ఉంటారు, మంచం మీద ఉన్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరూ ఏం కావాలి అంటే మీరు మీరు మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఏముంది అంటారు నేను. అంతే, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే పేద ప్రజలకు ఉన్నది తీయించుతారా సౌకర్యం? పెంచుతారా? పెంచుతారు. ఏమండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తారు. బట్ వాళ్ళు ఏం చేశారు, మంచి ఎండాకాలంలో ఇంటికి పట్టుకొని ఇచ్చే సౌకర్యాన్ని తీసేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అందుకు ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళకి విశ్వాసం లేదు. ప్రజల సంక్షేమం చూసేది, ప్రజల బాగోగులు చూసేది, మానవతా దృక్పథం చూసేది జగన్ గారు. మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు సాధారణంగా 2 నాలుకల ధోరణే అంటారు. 3 పార్టీలు కాబట్టి 3 నాలుకల ధోరణో లేకపోతే ఎన్ని నాలుకల ధోరణో మనకు అర్థం. ఒకటి జగన్ గారు చేశారు కాబట్టి వద్దంటారు, అదేది మేము చేస్తామంటారు. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది, ప్రజలకు అర్థం కాదా ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది అర్థం అవుతుందా? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఈ పథకాలన్నీ మరి ముందు మీరెందుకు చేయలేకపోయారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీరెందుకు చేయలేకపోయారు? అమ్మఒడి మీరెందుకు చేయలేకపోయారు? మరి ఆసరా మీరెందుకు చేయలేరు? సూపర్ 6 లో అవన్నీ ఉన్నాయి కదండి. మీరు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో మీ పార్టీ వాళ్ళు, అవన్నీ ఆ సూపర్ 6 లో మళ్ళీ అయ్యే పెడతా పొందుపరిచారు. జగన్ గారు చేస్తే డబ్బు లేకుండా చేసేవంటున్నారు, జగన్ గారు చేస్తే ఇంకొక రకంగా తప్పు అంటున్నారు, జగన్ గారు చేస్తే వాలంటీర్లు బోండాలు అంటున్నారు, లేకపోతే టెర్రరిస్టులు అంటున్నారు, లేకపోతే నక్సలైట్లు అంటున్నారు, లేకపోతే ఇంకొకటి అంటున్నారు. వాళ్ళని అవహేళన చేశారు. ముందంతా బుట్టలు మూసినట్టు తట్టలు మూసినట్టు అవహేళన చేశారు. తర్వాత వాళ్ళని కరోనా రావటం వల్ల కరోనాలో వాళ్ళకి కన్న బిడ్డలు కన్న కొడుకులు వదిలేసిపోతే వాలంటీర్లు చేశారు, వాళ్ళకి సేవ, ప్రాణాలకు తెగించి వాలంటీర్లు చేశారు. అప్పుడు ప్రజలకు అర్థమైంది. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థని ఎవరైనా టచ్ చేస్తే ప్రజలే చూపిస్తారు సమాధానం, కరెక్ట్ అయిన సమాధానం, మేం కాదు. సో పిఠాపురం నియోజకవర్గానికి వస్తే మీరు ఎంతైతే ఉధృతంగా ప్రజల్లో ప్రచారానికి వెళ్తున్నారో అంతే ఉధృతంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడో కొంత హైప్, మీరు అన్నట్టు సినీ ప్రముఖుడు కాబట్టి అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి చాలా హైప్ వచ్చింది. బట్ ఆయన ఒక మీటింగ్ లో నేను ఓట్లు అడగడం లేదు అర్థిస్తున్నాను అన్నారు. సో ఆ మాటకి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చాలా బాధపడ్డారు అని విన్నాను. అది ఎంతవరకు వాస్తవం? సో మీ వరకు వచ్చింది? ఇప్పుడు దుష్ప్రచారాలు, ఫస్ట్ దుష్ప్రచారాలు, అబద్ధాలు, లేకపోతే పార్టీల గురించి ఇవన్నీ అయిపోయాయి. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఏదన్నా సింపతి కోసము, లేకపోతే పిఠాపురం నియోజకవర్గాన్ని లేనివి. పిఠాపురం నియోజకవర్గం చాలా సాఫ్ట్ కాన్స్టిట్యున్సీ, నాకున్న అనుభవం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఫార్మర్స్ ఉంటారు, ఎక్కువ రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, లేకపోతే ఎక్కువ ఈ మధ్యనే పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. అంతేకాదు ఆధ్యాత్మికంగా చాలా చాలా పవిత్రమైన కాన్స్టిట్యున్సీ. చాలా రకాల దేవాలు, అంటే దగ్గర దగ్గర వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న టెంపుల్స్ చూస్తే, చరిత్ర చూస్తే, ఆధ్యాత్మిక చరిత్ర చూస్తే పిఠాపురం చాలా టాప్ ప్రయారిటీలో ఉంటుంది. మనుషులు కూడా చాలా సున్నితంగా ఉంటారు. ఈ మధ్య కాలంలో రైస్ మిల్స్ అని ఇవన్నీ హైవేలు ఇవన్నీ పడిన తర్వాత, కాలం మారిన తర్వాత, ఎడ్యుకేషన్ ఇవన్నీ పెరిగిన తర్వాత, కొంత సాంకేతిక పరంగా అన్ని అయిన తర్వాత డెవలప్ అయింది, కొంచెం డెవలప్ అవుతూ వస్తుంది. కానీ లేదంటే ఇంకా అసలు అగ్రికల్చర్ తప్ప ఈ పిఠాపురం నియోజకవర్గం ఇంకొకటి లేదు. అటువంటి నియోజకవర్గాల్లో ఆధ్యాత్మికంగా గొడవలు జరిగిపోతాయని, లేకపోతే మీటింగ్లకు వస్తే మామూలు బ్లేడ్లు పెట్టుకో, అంటే మీరు పిఠాపురం నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి ఏం అంటగట్టదలిచారు, ఈ ప్రజల్ని ఏ రకంగా మీరు చూడదలిచారు? అంటే రౌడీలు గోండాలన్నా పిఠాపురం నియోజకవర్గాలు, దేవాలయాలు అయ్యి ధ్వంసం అంటే మీకు దేవాలయాలు తిడితే ఓట్లు పడతాయని ఆలోచన, నన్ను బ్లేడ్ తో కోసేసారంటే సింపతి వస్తుందని ఆలోచన, ఇంకా నాకు ఎలాగైనా వేయాలనుకుంటే ప్రజలు అన్ని వదిలేసి మీకే వేసేస్తారని ఆలోచన. ఇవన్నీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారంటారు? నమ్మే పరిస్థితి అవన్నీ ప్రజలు గమనిస్తారమ్మా, ప్రజలు అన్ని గమనిస్తారు, ఎవరు దేనికి ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది గమనిస్తారు. అంటే నేనేమంటున్నానంటే ఎప్పుడు కూడా మీ నియోజకవర్గానికి ఏం చేస్తాము ఏంటి అనేది చెప్పగలగాలి తప్ప ఇవి ఒక రకంగా ఈ రకంగా ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళ అంచనా ఏ విధంగా ఉంటుందనేది అర్థమవుతుంది. ఓకే, అంటే వాళ్ళు ఏమంటారు, రిపోర్టు, పొలిటికల్ రిపోర్టు, ప్రొఫెషనల్ రిపోర్టు ఏముంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇంకొక మాట విన్నాను, మెగా ఫ్యామిలీలో హీరోలు అందరూ వచ్చి ఇంకొన్ని రోజుల్లో ఇక్కడ తిష్ట వేసి అందరి ఇళ్లకు వెళ్ళి గడప గడపన వాళ్ళు ప్రచారం చేస్తారు అని విన్నాము.
అలా చేస్తే కొంత మైలేజ్ ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయి? మైలేజ్ పెరగటం తగ్గటం పక్కన ఓట్ల పెట్టండి. విషయంలో రాజకీయంగా అది రాజకీయంగా పక్కన పెడితే నిన్నటి దాకా ఏమన్నారు, వాళ్ళు ఎవరు వచ్చేస్తారు, మిథున్ రెడ్డి గారు వచ్చేస్తారు, లేకపోతే ఇంకా వచ్చేస్తారు అన్నారు. ఇప్పుడు అసలు జగన్ గారి మీద మూకుమ్మడి దాడి చేస్తున్నది ఎవరు? 3 పార్టీలు కలిసింది ఎవరు? ఎలక్షన్ ని ఎప్పుడు ఫస్ట్ ఫేజ్ లో జరిగే ఎలక్షన్ ని 4th ఫేజ్ లోకి పెట్టడానికి ప్రయత్నించింది ఎవరు? వాలంటీర్ వాళ్ళని దగ్గరకు రాకుండా చూసింది ఎవరు? లేకపోతే రకరకాల ఆరోపణలు జగన్ గారి మీద చేస్తున్నది ఎవరు? జగన్ గారి క్యాండిడేట్స్ అయినా మా అందరి మీద రకరకాల కన్ఫ్యూజన్ వచ్చే విధంగా, అనుమానాలు వచ్చే విధంగా ప్రచారం చేస్తున్నది ఎవరు? ఇక్కడ దాడులు జరిగిపోతున్నాయి, మా మీద ఇలా జరుగుతున్నాయి, ఇక్కడ అదే అవుతుంది, లేని అంటగట్టడానికి చూస్తున్నది ఎవరు? మండలానికి ఒకళ్ళు వచ్చేస్తారన్నది ఎవరు? రాలేదు, ఎవరు చేయలేదు. ఇది ప్రచార సరళిలో భాగంగా పైన అందరూ వస్తారు, చూస్తారు, వెళ్తారు, రేపొద్దున వాళ్ళకి వస్తారు, మనకి వస్తారు. ఇవన్నీ చెప్పి నా మీద నేను ఒక్కడనే, నా మీద ఎవరు లేరు అని చెప్తూ ఒక పక్క చెప్తూ మళ్ళీ అందరూ వచ్చేస్తారు మాకు ప్రచారం చేయడానికి అని చెప్తుంటే ఏది ఎందుకు చెప్తున్నారని ప్రజలు అర్థం చేసుకోరా? ఇవాళ మొట్టమొదటిసారిగా వంగా గీత గారు పవన్ కళ్యాణ్ విమర్శించడం చూశాను. ఇది విమర్శ కాదమ్మా, వివరణ ఇస్తున్నాను. అదే నేను ఎప్పుడు విమర్శించను, వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించను. అంటే మీరే చెప్పారు వాళ్ళందరూ వచ్చేస్తారు నా మీద ఒంటరిగా దాడి చేసేస్తారన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వస్తారని మీరు చెప్తున్నారు. వస్తారా లేదా, అది నిజమా కాదా, లేకపోతే న్యూసా, లేకపోతే ఏదో సర్క్యులేట్ చేస్తున్నారో ఐ డోంట్ నో. మరి మీరే మా మీద అందరూ వచ్చేస్తారు, మా మీద అందరినీ దాడి చేయించేస్తున్నారు అని చెప్తూ ఒకవేళ మీరు మళ్ళీ అందరూ రండి అని చెప్తున్నారంటే ఏంటి అనేది పొంతన లేని మాటలు అనేది నా వివరణ తప్ప నేనేమి విమర్శించట్లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుని కాదని మీకు టికెట్ ఇవ్వడానికి గల కారణం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారేనా? అంటే అప్పటికి ఆయన ఏమీ డిక్లేర్ కాలేదమ్మా. అసలు ఫస్ట్ డిక్లేర్ అయింది నేను, ఇన్ఛార్జ్ గా డిక్లేర్ అయింది నేను, క్యాండిడేట్ గా డిక్లేర్ అయింది నేను. ఇంకా దొరబాబు గారు, సోదరుడు దొరబాబు గారి గురించి అంటే ఇక్కడ లేడీకి ఇవ్వాలనుకున్నారు. పార్టీ రిపోర్ట్స్ కానీ పార్టీ విషయాలు కానీ చేస్తారు. దొరబాబు గారు కూడా మాతోనే ఉన్నారు, మాతోనే తిరుగుతున్నారు, మేమంతా కలిసే పనిచేస్తున్నాం. గతంలో కూడా కలిసి పనిచేస్తాం, ఇప్పుడు కూడా పనిచేస్తాం. రేపొద్దున ఆయనకి మంచి భవిష్యత్తు ఇచ్చేలాగా కొంత అసంతృప్తితో ఉన్నారు, టికెట్ ఇవ్వలేదంటే నేను అసంతృప్తి అనుకోవట్లేదు. సాధారణంగా ఎవరికైనా మళ్ళీ కంటిన్యూ అయితే బాగుంటుంది, మానవ సహజం, కరెక్ట్, హ్యూమన్ నేచర్ అది. నేనైనా అంతే, ఎవరైనా అంతే. ఎవరికైతే అవకాశం రెండోసారి కొంచెం ఆగిందో వాళ్ళు బాధపడటం సహజం, అంతే తప్ప అసంతృప్తి అని నేను సహకరిస్తున్నారా మీకు? మేమంతా కలిసే చేస్తున్నాం. మరి టీడీపీ లీడర్ వర్మ గారు ఎందుకని భారీగా వసూలు చేస్తారు వంగా గీత గారు అని ఆరోపణ చేశారు. ఇంకేం చేయలేక, ఎటువంటి కౌంటర్ ఇస్తారు వాళ్ళు? ఇంకేం చేయలేక 100% అబద్ధం, ఇది దుష్ప్రచారం, అది తప్ప ఇంకేం కాదు. వంగా గీత అంటే ఏంటో అందరికీ తెలుసు, బట్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి బాగా తెలుసు. మేం చేసిన టైంలో ఏ విధంగా ఇక్కడ పరిపాలన జరిగింది, ఏ విధంగా ఇంపార్టెన్స్ వచ్చింది, ఏ విధంగా అని తెలుసు. మిగతా వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. అంటే పబ్లిక్ నిర్ణయిస్తారు. సో ఫ్యాన్ గాలి కొంత వేవ్ అనేది తగ్గింది అని అంటున్నారు. ఈ ఎలక్షన్స్ కంటే ముందు వచ్చినంత భారీ మెజారిటీ రాకపోవచ్చు, 150కి పైగా. ఇలాంటి చర్చలే పెడతారు వాళ్ళు. ఫ్యాన్ గాలి తగ్గింది, లేకపోతే సైకిల్ వస్తుంది, పెరిగింది అని చెప్తారు. బట్ ఫ్యాన్ గాలి ఎప్పుడు జోరుగా హుషారుగానే ఉంది. ఫ్యాన్ గాలి ముందుకు వెళ్తూనే ఉంది. ప్రజలకి అండగా ఉండేది ఫ్యాన్, అండగా ఉండేది జగన్. కాబట్టి ఇవన్నీ ఇదే టాపిక్ డైవర్ట్ చేయడం, మనుషుల్ని ఇంకో దాంట్లోకి పంపించడం, మా మీద దుష్ప్రచారం చేయటం, జగన్ గారి మీద దుష్ప్రచారం చేయటం తప్ప మీరు ఒక్క మాట చెప్పండి. వాళ్ళు ఏమైనా మేము గతంలో ఇది చేసాము, ఇది బాగా జరిగింది, ఇంకో ఇది ప్రజల కోసమని ఒకటి చెప్పమనండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే కూడు గూడు నీరు నీడ, 2 రూపాయలు కిలో బియ్యం, గ్రామాలకి నీరు ఇవ్వాలి, సింగిల్ విండో సిస్టమ్, సింగిల్ విండో సిస్టమ్, పబ్లిక్ నేను చెప్తాను, ప్రజలకి, పేద ప్రజలకి ఉపయోగపడే సింగిల్ విండో సిస్టమ్, అంటే సొసైటీలకి మంచిగా చేసే విధంగా, మున్సిపల్ కర్ణాలు రద్దు, ఇది ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, పోలవరం ప్రాజెక్టు కాలువలన్నీ తవ్వించారని ఉంది, రైతుల హృదయాల్లో స్థానం సంపాదించారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇప్పుడు ఈ పథకాలన్నిటి ద్వారా అమ్మఒడి కావచ్చు, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక తండ్రిగా,
ఒక బిడ్డగా ఇన్ని కార్యక్రమాలు, ఇంకా లిస్ట్ అయితే లిస్ట్. ఆయన కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకి విద్య ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం కానీ ఏదైనా కావచ్చు, ఈ రోజు ఇంత చేస్తున్నారు. మరి మీరు కూడా అలా చెప్పండి. సో పేద ప్రజలు బాగుంటేనే పేద ప్రజలకి మా పథకాల ద్వారా ఇంత మేలు జరిగిందని చెప్పండి. ఒక 10 ప్రాజెక్టులు. అవే సూపర్ 6 ఇప్పుడు వస్తాయి అంటున్నారు మేనిఫెస్టో. వస్తాయి. ఇప్పుడు ఓట్ల కోసం వచ్చే ప్రాజెక్టులు కానీ ప్రజల కోసం కాదు. సో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ గారు మీ వైపు ఉన్నారు. సో ఎంత బలం చేకూరుతుంది? ఆయన కొంత అటు ఇటు వచ్చేసి ఇంకా లాస్ట్ కి మీ దగ్గర ఫైనలైజ్ అయ్యారు అని వింటున్నాము. అంటే జగన్ గారు పేదలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, అదే విధంగా పేదలందరికీ కూడా కాపు వర్గాలకి ఇంకా చేయవలసింది చాలా ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో ఆర్థిక సహకారం పేదలకు అందింది, పేద కాపులందరికీ అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చి జాయిన్ అవటం జరిగింది. అట్లాగే మా పార్టీ కోఆర్డినేషన్ అంతా కూడా ఆయన చేయటం జరుగుతుంది. ఆయనకి చాలా అనుభవం ఉంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా, రాజకీయంగా ఆయన కూడా చాలా లాంగ్ జర్నీ ఉంది. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా, వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా గ్రామాల్లో రాజకీయం ఉంది. కాబట్టి వారు కూడా మా పార్టీ గెలుపు కోసం వారు వంతు వారు కృషి చేయటం జరుగుతుంది. అందరినీ కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. అందరినీ కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకి, రాజకీయంగా సంబంధాలు ఉన్నాయి, కుటుంబ పరంగా సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా చేయగలరు కాబట్టి, అంత ఓపిక అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన చేయగలరు. సో ఒకప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడు కొంత నెగటివ్ గా అవ్వచ్చు, కొంత బలహీనపడచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ అని అనుకున్నారు. బట్ అది కొంచెం రివర్స్ అయిపోయింది. వాళ్ళ పొత్తు కారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంత పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. బట్ కాంగ్రెస్ నాయకురాలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి మన వైఎస్ షర్మిల గారి గురించి మాట్లాడుకుంటే, సొంత అన్న చెల్లెళ్ళు విభేదించడం అనేది ఎక్కడో కొద్దిగా నెగటివ్ టచ్ వస్తుంది మహిళల్లో అని విన్నాం. మరి అంటే మీరు అందరూ అట్లా చెప్తున్నారు కానీ ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుంచి ఎంతమంది లేరు. ఇప్పుడు టీడీపీ చూసుకున్నాం, వైఎస్ఆర్ ఫ్యామిలీ కాబట్టి అందరికి ఎక్కువగా నోటీసబుల్ గా. అంటే మీరు షర్మిల గారిని ఏదో జగన్ గారి మీద షర్మిల గారిని హైలైట్ చేసి చూపిస్తున్నారు కానీ అది ఇండివిజువల్. ఆమె చిన్నపిల్ల కాదు. ఆమె కూడా రాజకీయంగా పనిచేశారు, ఈ పార్టీలో పనిచేశారు, పాదయాత్ర చేశారు. అలాగే తర్వాత రాజకీయంగా తనకు తానుగా ఎదగాలనుకున్నారు. ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుంది. ఆమె సొంత పార్టీ పెట్టుకున్నారు. సరే అక్కడ సక్సెస్ కాలేదు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చారు, కాంగ్రెస్ తీసుకున్నారు. ఎటొచ్చి కాంగ్రెస్ లో మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యారు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఆయన వచ్చారు. తర్వాత ఇప్పుడు మరి సొంత వదిన గారే బీజేపీలో ఉన్నారు. మరి అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు బీజేపీలో ఉన్నారు. ఇట్లా పొట్టి చేస్తే ఒకే ఫ్యామిలీ నుంచి ఎందుకు ఉండరు? ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ, మేనకా గాంధీ గారు బీజేపీ. ఆవిడ ఎప్పటి నుంచి ఇద్దరు తోటి కోడళ్ళు, ఒకే కుటుంబానికి చెందిన కోడళ్ళు. వాళ్ళు రాజకీయ జీవితం వాళ్ళే, వీళ్ళు రాజకీయ జీవితం వెళ్ళి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారిని ఎందుకు హైలైట్ చేస్తారు? ఆవిడ రాజకీయంగా ఆవిడ ఏమనుకున్నారో, ఆవిడ ఆశయాలు, ఆవిడ సిద్ధాంతాలు ఒకటి అవ్వచ్చు, ఆవిడ వేరు అవ్వచ్చు. మరి వీళ్ళందరినీ ఏమంటాం మనం? వీళ్ళందరినీ ఎట్లా చూస్తాం? అలాగే అన్నదమ్ములు ఒక దాంట్లో ఉన్న వాళ్ళు 2 పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అక్క చెల్లెలు 2 పార్టీల్లో ఉన్నారు కాంగ్రెస్ లో. కాబట్టి అది వాళ్ళ ఇండివిజువల్ మేజర్స్ అయిన తర్వాత రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఉపయోగించుకోవడానికి, వాళ్ళ ఆలోచన పరంగా వాళ్ళ రాజకీయ నడక, వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవడానికి ఉంటుంది. నేను అందుకే అన్నాను, మిగతా దేశం అంతా మన రాష్ట్రంలో మీరు షర్మిల గారిని ఎందుకు చూపిస్తారు? ఇప్పుడు ఎందుకు చూడరు? లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ కుటుంబం, మరి హరికృష్ణ గారు ఎన్టీఆర్ కుటుంబం. హరికృష్ణ గారు వేరే పార్టీ పెట్టుకున్నారు, మరి తర్వాత మళ్ళీ విలీనం చేశారు. హరికృష్ణ గారు వేరే పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? ఒకే కుటుంబం నుంచి. ఇది ఇట్లా ఉంటది. కాబట్టి వాళ్ళ రాజకీయ ఆలోచనలు, ఎవరి రాజకీయ ఆలోచనల పరంగా వాళ్ళ దారులు వెతుక్కున్నారో ఆ దారిలో వాళ్ళు నడుస్తున్నారు. ఇక్కడ షర్మిల గారిని ఏదో భూతద్దంలో పెట్టి జగన్ గారి మీద నెగిటివ్ గా అయిపోయినట్టు, ఏదో అయిపోయినట్టు చూపించడం అనేది చాలా తప్పు. భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు రాజకీయాలు గౌరవించాలి, మాట్లాడాల్సిన మాట కాదు అది. వాళ్ళదే వీళ్ళదే అంతే అంటారు. అంతే. సో 2024 ఆంధ్ర ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? అసలు గెలిచేది ఎవరు? గెలిచేది జగన్ ముఖ్యమంత్రి. ఎంత మెజారిటీతో? అంటే మెజారిటీ, హైయెస్ట్ మెజారిటీ. వై నాట్ 175? వై నాట్ 175? అందుకే చెప్తున్నాను, జగన్ గారు ప్రాక్టికల్ గా వర్కౌట్ కాదు కదండి. ఎందుకు వై నాట్ 175? ఎందుకు కాదు? వై నాట్ 175 వాళ్ళు చెప్పమానండి, చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని, వీళ్ళకి కొన్ని. తెలుగుదేశం వై నాట్ 175 చెప్పగలదా? చెప్పలేరు. జనసేన వై నాట్ 175 చెప్పగలరా? చెప్పలేరు. బీజేపీ వై నాట్ 175 చెప్పగలరా? చెప్పలేరు. ఒకే ఒక్కడు చెప్పగలరు, జగన్ గారు చెప్పగలరు. ఎందుకంటే ఒకే ఒక్కడు
175 పోటీ చేస్తున్నారు. 175లో తన చేసిన కార్యక్రమాలు, తన ప్రజలకు అందించిన సేవ, తను చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి ఇవన్నీ రేపు తన నెగ్గిస్తాయని సంపూర్ణ విశ్వాసం. మీకు ఎవరికి ఉంది కాన్ఫిడెన్స్ చెప్పమానండి? ఎవరికి ఉంది కాన్ఫిడెన్స్? ఎవరికి? ఇప్పుడు ఎంతసేపు ఎదుటి పార్టీ క్యాండిడేట్ని బ్యాట్ చేయాలని చూడడం, ఎదుటి పార్టీ క్యాండిడేట్ల మీద తప్పుడు ప్రచారం చేయడం, ఎదుటి పార్టీ క్యాండిడేట్ల మీద లేనిపోని అపాదులు పెట్టి సోషల్ మీడియాను వాడుకుందామని చూస్తున్నారు తప్ప ఇంకొకటి 3 పార్టీలు కలిసి మేము నెగ్గుతామని చెప్పమానండి. జగన్ గారిని ఓడిస్తామంటున్నారు అంటే 3 కలిసి ఒక వ్యక్తిని ఓడించాలంటే ఆ వ్యక్తి ఎంత బలమైన వాడో తెలుసుకోండి. కొంచెం ప్రజల్లో చాలా బలమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆ బలాన్ని సరిపడే టగ్ ఆఫ్ వార్ లో చూస్తాం. లాగుతారు అందరూ కలిసి 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 లాగినట్టుగా అలా ప్రయత్నం చేస్తున్నారు లాగాలని. లాస్ట్ లో లాగి వెనక్కి పడతారు, అంతకు మించి ఏంటి. సో రూరల్ ఏరియాలో బానే ఉంది. రిపోర్ట్స్ ప్రకారం మీరు అన్నట్టుగా పేద ప్రజలు రూరల్ ఏరియాలో ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళది నిజంగానే చాలా బాగుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి అని. బట్ ఎక్కడైనా అర్బన్ ఏరియాస్కి వస్తే కొంత టీడీపీ వైపు యువతరం కావచ్చు, యంగ్ జనరేషన్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కొంత టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అన్న విషయం వాస్తవమా కాదు? అమ్మా 175 నెగ్గినా మేము 175 నెగ్గుతాం. వాళ్ళకి ఎన్నో కొన్ని ఓట్లు వస్తాయి కదా. ఇప్పుడు మాకు ఇక్కడ 2,30,000. లాస్ట్ టైం 1.8 పోల్ అయినాయి. ఇప్పుడు 1.9 కావచ్చు, లేకపోతే 2 లక్షలు కావచ్చు, లేకపోతే ఎంత పోల్ అవుతుంది అనేది చూద్దాం. అంటే ఇంచుమించుగా 75 to 80% పోల్ అయిపోతుంది కదా. పోల్ అయిపోతే నెగ్గడానికి మాకు వచ్చే ఓట్లు, అక్కడ అవతలకు వచ్చే ఓట్లు ఉంటాయి, ఇండిపెండెంట్కి వస్తాయి, పాత్ర పార్టీకి వస్తుంది, ఇంకో పార్టీకి వస్తుంది. ఒక చోట మనకి ఇక్కడంటే డైరెక్ట్, ఇప్పుడు వరకు ఉన్న ఎలక్షన్ డైరెక్ట్. కాకపోతే 3-4 పార్టీలు వచ్చి ఇంకెవరు ఇండిపెండెంట్ చేస్తారో తెలియదు. వాళ్ళకి కూడా ఓట్లు వస్తాయి, నోటాకు కూడా ఓట్లు వస్తాయి. మరి ఈ ఓట్లు ఈ అపోజిషన్ లో కానీ నోటాలో ఉండే ఓట్లు మాట్లాడే మాటలు మరి మాకు వ్యతిరేకంగానే ఉంటాయి కదా. ఓకే ఓకే, ఆ ఓట్లు, ఆ వ్యతిరేకంగా ఉన్న ఓట్లు మాట్లాడుతున్నాయి ఇప్పుడు అంటారా? ఎస్. సూపర్. సో చివరిగా ప్రజలకి ఏం చెప్పాలంటున్నారు? పిఠాపురం ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ మాటగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు గౌరవం ఇచ్చిన వ్యక్తిని, ప్రజలంటే ప్రజలుగా చూసి, ప్రజల అవసరాలని చూసి వాళ్ళకి ఎలా బాగుంటుందో పేదరికాన్ని గౌరవించేవాడు, రైతాంగాన్ని గౌరవించేవారు, విద్యార్థుల్ని గౌరవించేవాడు, కార్మికులను గౌరవించేవాడు, అన్ని వర్గాలని గౌరవించేవాడు, స్వచ్ఛమైన పరిపాలన తీసుకొచ్చేవాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, బాబా ఫూలే చెప్పినట్టుగా ప్రజలు అడుక్కునే వాళ్ళు కాదు, వాళ్ళ ఆఫీసుల చుట్టూ కాదు, ఎవరైతే వారికి గౌరవించి పథకాలు అందజేస్తారో అదే నిజమైన ప్రభుత్వం అని చెప్పారు. ఆ ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి నేను అందరినీ, ఓటర్ మహాశయులు అందరినీ కోరేది ఒక్కటే, మీరు డెసిషన్ కరెక్ట్ గా తీసుకోండి. ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ముఖ్యమంత్రి గాని అయిపోయాక సొంత ప్రయోజనాలు చూసుకునే వాళ్ళు కాకుండా ప్రజా ప్రయోజనాలను చూసేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని నిలబెట్టుకున్న కాదు, ఆంధ్రప్రదేశ్ని భావితరాలకి మంచిగా అందించే వాళ్ళు ఎవరు, వాళ్ళకే ఓట్లేమని నేను కోరుతున్నాను. వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.